హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. మహానాయకుడు ఆ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి, వెన్నుపోటు సీన్ ఉంటుందా, ఈ విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. కథానాయకుడి సినిమా విడుదలైంది. ఊహించని విధంగా డిజాస్టర్ అయిపోయింది. ఎన్టీఆర్ జీవితం ఎలా ఉంటుందని ప్రేక్షకులు ఊహించుకున్నారో అలాగే తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. తొలి భాగంలో ఆయన వైభోగమే కానీ ఎక్కడా చిన్న వివాదం కూడా లేదు. అందుకే ప్రేక్షకులు కూడా నిరాశపడ్డారు. తోటి నటులతో ఆయన ఉండే విధానం, తనను అంత వాణ్ణి చేసిన ప్రజలకు ఏదో చేయాలని పడిన తపన, ఇవన్నీ కథానాయకుల్లో చూపించాడు క్రిష్. ఇక్కడ ఈయన దర్శకత్వ ప్రతిభకు తార్కాణమంటూ నిలిచే సీన్స్ ఏమీ లేవు. ఈ విషయం కూడా క్రిష్ ఒప్పుకున్నాడు. అసలైన పరీక్ష ఆయనకు ముందున్న మహానాయకుడితో ఎదురుకానుంది. ఈ సినిమాను క్రిష్ ఎలా తెరకెక్కించి ఉంటాడు అనే ఊహే ఇప్పుడు ప్రేక్షకులతో పాటు అభిమానుల్లోనూ టెన్షన్ పట్టేస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో అసలైన ఆటుపోట్లు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే మొదలయ్యాయి. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు అప్పటి వరకు దేవుడిగా ఉన్న ఆయన్ని కూడా సాధారణ మనిషిని చేసి రాళ్లు కాదు ఏకంగా చెప్పులేశారు. అలాంటి దారుణమైన అనుభవాలు కూడా ఎన్టీఆర్ జీవితంలో ఉన్నాయి. మరి వాటన్నిటిని క్రిష్ ఎలా తెరకెక్కించి ఉంటాడు? అసలు ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని నేలమట్టం చేసిన వైస్రాయ్ సంఘటన ఉంటుందా ఉండదా? అంత దూరం సినిమా వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కేవలం ఎన్టీఆర్ ప్రభావాన్ని మాత్రమే చూపించాలనుకుంటున్న క్రిష్, బాలయ్య వివాదాల జోలికి వెళ్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు మహానాయకుడిలో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం కానుంది. ఆయన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ తో ఎలా ఉన్నారు, అక్కడి నుంచి ఎలా ఎదిగారు, ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఆయన మహానాయకుడిగా మార్చేశాయి అనేది రెండో భాగంలో కీలకం కానుందని తెలుస్తోంది. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ తర్వాత సినిమా రెండోసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే సినిమా ముగుస్తుందని, అక్కడి నుంచి కేవలం కొన్ని ఫైల్ షాట్స్ వేసి ఎన్టీఆర్ చనిపోవడాన్ని చూపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఇప్పుడు కథానాయకుడు క్రిష్ తెరకెక్కించిన తీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మహానాయకుడి సినిమాపై కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా భజన చేస్తే ఖచ్చితంగా మహానాయకుడు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అవుతుందనే భయం కూడా లేకపోలేదు. అందుకే రెండో భాగంలో కాస్త మసాలా ఎక్కువే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.